మొట్టమొదటిగా ఈ చెన్నై ప్రాంతానికి నన్ను ఆహ్వానించి మీ అందరి మధ్య దేవుని వాక్యాన్ని, ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూర్చున్నటువంటి సువార్తని మీ మధ్య పంచుకోవడానికి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి సహోదరుడు వేణు గారికి ప్రభు పేరిట కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వేదికనిచ్చినటువంటి దైవజనులకి ప్రభు పేరిట శుభాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. వేణు అన్న నాతో చెప్పింది ఏంటంటే, ఇది లోకో పైలట్స్ గ్యాదరింగ్ అని చెప్పాడు. ఇది డిసెంబర్ నెల కాబట్టి డిసెంబర్ నెలంతా ప్రభువైన యేసుక్రీస్తు వారి పుట్టుకను గూర్చి ధ్యానిస్తాం కాబట్టి మీ మధ్య లూకా సువార్త 2వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలను ధ్యానించాలి అని ప్రభువు ఇచ్చినటువంటి ప్రేరేపణ బట్టి ముందుకెళ్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనం వరకు వ్రాయబడినటువంటి లేఖన భాగాన్ని నేను చదివి వినిపిస్తాను. అటు తర్వాత ధ్యానిద్దాం. బహుశా మీ పాస్టర్ గారు 14వ వచనాన్ని చదివి వినిపించాడు. ఆయన చెప్పిన అక్షరాలు ఎగ్జాక్ట్గా మీనింగ్ నాకు తెలియదు, కానీ భావం అయితే నాకు అర్థమైంది. ఆయా భాషల వాళ్ళు, ఆయా దేశాలు, రాష్ట్రాలు ప్రభువుని సేవిస్తారు అంటే బహుశా ఇదే కావచ్చు. ఏ భాషలో మనం మాట్లాడుకున్నా మనందరి మనందరి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇక్కడ తమిళ్లో మాట్లాడారు, ఇంకో చోట ఇంకో భాష ఏదైనా సరే భావం ఒక్కటే. అందరం ఆ ప్రభువునే ఆరాధిస్తున్నాం. ఇది కేవలం క్రీస్తులో మాత్రమే సాధ్యం, ఇంకెవరికి సాధ్యం కాదు. క్రీస్తుకు మాత్రమే, క్రైస్తవులకు మాత్రమే సాధ్యం. ఓసారి వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు అక్కడ 5 భాషలు మాట్లాడుతున్నారు వాళ్ళు. నేను తెలుగులో మాట్లాడుతుంటే నా పక్కన ఉన్నటువంటి ట్రాన్స్లేటరు 4 భాషల్లో దాన్ని వరుసగా తర్జుమా చేస్తున్నాడు. ఆయన ఏం తర్జుమా చేస్తున్నాడో నాకు తెలియదు, కానీ అర్థం కాలేదు. కానీ ఒక్క విషయం అర్థమైంది, నేను ప్రకటిస్తున్న ఈ క్రీస్తునే వాళ్ళు ఆరాధిస్తున్నారు. తర్వాత అందరు లేచి ఆరాధించారు. ఆ పాటలో భావం నాకు అర్థం కాలేదు, కానీ ఆ అక్షరాలు అర్థం కాలేదు, కానీ నా క్రీస్తే గణపరచబడుతున్నాడని చాలా సంతోషం అనిపించింది. ఆ ఆనందం చెప్పలేనిదే. ఈ అబ్బాయిని తీసుకొని బయటికి వెళ్ళండి, లేదా పేపర్ తీసుకోండి. స్టార్టింగ్ నుంచి చాలా ఇబ్బందిగా ఉన్నాడు. సరే, లూకా సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ వచనం వరకు వ్రాయబడినటువంటి సందర్భం అన్నది మనం ప్రతి క్రిస్మస్ సీజన్లో దీన్ని ధ్యానించడం అన్నది క్రైస్తవులో కానీ కొత్త కాదు. అయితే ఈ లేఖనాల నేపథ్యాన్ని మీతో పంచుకుంటాను. అతి సరళంగా, సాధారణంగా చిన్నపిల్లలకు సైతం ఈ అబ్బాయి ఎవరు పిల్లాడు, ఆ బయట కూర్చోబెట్టండి. అతి సరళంగా అర్థమయ్యేటువంటి అక్షరాలు, కానీ వాటి వెనకాల ఉన్నటువంటి ఘోరమైనటువంటి సత్యాన్ని మనం ధ్యానించాలి. మొదటిగా నేను చదివి వినిపిస్తాను, అటు తర్వాత ధ్యానిద్దాం. 1వ వచనం, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసర్ ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను.
ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరే. అయితే ఆ దూత, భయపడకుడే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఈ లేఖన భాగం మనకు సుపరిచయమే. అయితే ఈ లేఖనంలోనికి మనం వచ్చే కంటే ముందుగా మత్తయి సువార్త మొదటి అధ్యాయానికి వస్తే అక్కడొక మనకు అర్థం కాని విషయం రాయబడింది. మత్తయి సువార్త మొదటి అధ్యాయం. ఆ మత్తయి సువార్త మొదటి అధ్యాయానికి ముందు ఒక పేపర్ ఉంటుంది. దాని మీద మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తును గూర్చిన క్రొత్త నిబంధన గ్రంథం అని ఉంటుంది. దానికంటే ముందు ఇంకొక పేజీ ఉంటుంది, తెల్లటి పేజీ ఉంటుంది. దాని మీద ఏముండదు. ఆ పేపర్ తిప్పినప్పుడు మలాకి గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు అని వ్రాయబడింది. అయితే నా నామమందు భయభక్తులు కలిగిన మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు అని చెప్పాడు. అని చెప్పినటువంటి ఆ ప్రవచనం చివరి అయితే, ఆ అధ్యాయం చివరి అయితే, ఆ నీతి సూర్యుడు ఎలా ఉదయిస్తాడు, ఆ నీతి సూర్యుడు ఎలాగుంటాడు, ఎప్పుడు ఉదయిస్తాడు అంటూ సాగినటువంటి ఆ అన్వేషణ. ఈ పక్క పేజీలో తెల్లటి పేపర్ ఉంది కదా, ఈ తెల్లటి పేపర్ ఏంటంటే 400 సంవత్సరాల నిశ్శబ్దం, చీకటి సంవత్సరాలు, సైలెంట్ ఇయర్స్ అంటారు వాటిని. అంటే మలాకి నీతి సూర్యుని గూర్చి ప్రవచించిన తరువాత మరలా 400 సంవత్సరాల తరువాత దేవాలయంలో ధూపం వేయడానికి వెళ్ళినటువంటి జకర్యాకి గబ్రియేలు ప్రత్యక్షమయ్యేంత వరకు 400 సంవత్సరాలు. ఆ మధ్యలో ఈ 400 సంవత్సరాల్లో ఎలాంటి దేవుని వాక్యం, దేవుని ప్రత్యక్షత, దేవుని ప్రవక్త ఇశ్రాయేల్ దేశంలో కనిపించలే. ఈ 400 సంవత్సరాల్లో పర్షియా సామ్రాజ్యం, పారసిక సామ్రాజ్యం కూలిపోవడం, గ్రీకు సామ్రాజ్యం విస్తరించడం, అలెగ్జాండర్ పరిపాలనలో గ్రీకు సామ్రాజ్యం అంతం కావడం, రోమా సామ్రాజ్యం అధికారంలోకి రావడం, ఇలా రాజ్యాలు లేవడం, కూలిపోవడం చూసింది ఇశ్రాయేలు జాతి. కానీ ఈ 400 సంవత్సరాల్లో ఎలాంటి దేవుని ప్రత్యక్షత లేదు. ఈ 400 సంవత్సరాల్లో చాలా తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధనలు పుట్టుకొచ్చాయి. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఒక స్పష్టత లేదు. మనం కొత్త నిబంధనలో చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాజ మందిరంలో నిలబడి బోధిస్తాడు కదా. ఈ సమాజ మందిరాలు పుట్టుకొచ్చింది ఈ 400 సంవత్సరాల సైలెంట్ ఇయర్స్లోనే పుట్టుకొచ్చాయి. ఒకసారి ఊహించండి, 400 సంవత్సరాల పాటు ఇశ్రాయేల్ దేశంలో ఏ ప్రవక్త లేడు. ఈ ప్రవచనం కంటే ముందుగా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఇంకొక ప్రవచనం రాయబడింది. ఈ ప్రవచనం రాయబడినటువంటి నేపథ్యం ఏంటి అంటే, అష్షూరు సామ్రాజ్యం అప్పుడప్పుడే శక్తివంతమైన సామ్రాజ్యంగా ఎదుగుతున్నటువంటి రోజులవే. ఆ అష్షూరు దండయాత్ర కింద ఉన్నటువంటి ఇశ్రాయేల్ కానీ యోదయ కానీ వారిని ఓదారుస్తూ వారికి భవిష్యత్తు చెప్తూ వ్రాసినటువంటి ప్రవచనం 9వ అధ్యాయం యెషయా గ్రంథము 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు,
నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇక్కడ వ్రాయబడుతున్న మాట ఏంటి అంటే, మనకు శిశువు పుట్టాడు, కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఎవరింతగా శిశువు కుమారుడు అంటే, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, కర్తయగు అధిపతి. అంటే సాక్షాత్తు దేవుడు శిశువుగా, కుమారుడుగా ఈ లోకానికి వస్తాడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది అనేటువంటి మాట వ్రాయబడింది. అప్పటికి అష్షూరు భయంలో ఉంది ఇశ్రాయేల్ దేశం కానీ, యూదా దేశం కానీ. అంటే అష్షూరు భయం నుంచి కానీ, తర్వాత వచ్చినటువంటి బబులోను భయం నుంచి కానీ, చెర నుంచి కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి మాదీయ పారసీకులు, తర్వాత వచ్చిన గ్రీకులు, రోమేలు, ఈ ముందున్నటువంటి రాజ్యాల భారం నుంచి విడిపించడానికి పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని భూమి మీద స్థాపిస్తూ ఉంటే, దాన్ని పరలోక రాజ్యం అనుకుంటే, ఆ రాజ్యభారం కలిగినటువంటి ఒక శిశువు పుడతాడు ఈ లోకంలో. ఆయన సాక్షాత్తు దేవుడు, బలవంతుడైన దేవుడు. ఆయన సమాధానకర్తకు అధిపతి అంటే, ప్రపంచంలో శాంతి సమాధానం ఎప్పుడు నెలకొంటుందంటే ఆయన పుట్టినప్పుడే అనేటువంటి ప్రవచనం యెషయా చెప్పాడు. ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరుతుంది, ఎలా నెరవేరుతుందో ఒక స్పష్టత లేదు. చిట్ట చివరి ప్రవక్త అయిన మలాకి నీతి సూర్యుడు ఉదయించబోతున్నాడని చెప్పాడు. ఆ ప్రవచనం ఎప్పుడు నెరవేరుతుందో తెలియదు. తర్వాత మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో ఇంకొక ప్రవచనం రాయబడింది. ఈ ప్రవచనం ఏంటి అంటే, ఆ రాబోతున్న మెస్సియా ఏ ప్రాంతం నుంచి వస్తాడు అనేదానికి ఒక అడ్రస్ లాంటిది. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చదువుతారు ఎవరైనా? బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామం అయినను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను. ఈ యెషయా గ్రంథంలో ప్రవచించబడిన ఆ బలవంతుడైన దేవుడు, కుమారుడిగా పుట్టబోయే దేవుడు, మలాకి గ్రంథంలో ప్రవచింపబడిన ఆ నీతి సూర్యుడు ఎక్కడి నుంచి వస్తాడు అనే ఆ అడ్రస్ బెత్లెహేము ఎఫ్రాతా. బెత్లెహేము అనేటువంటి ప్రాంతంలో, ఎఫ్రాతా అనేటువంటి ప్రాంతం నుంచి యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను. ఏ ప్రాంతం నుంచి వస్తా అంటే ఆయన పెద్ద మెట్రోపాలిటన్ సిటీ నుంచి రాడంట. ఆయన స్వల్ప గ్రామం, మారుమూల ప్రాంతం నుంచి ఉదయిస్తాడు. ఆయన మారుమూల ప్రాంతం నుంచి మొత్తం ఇశ్రాయేలు జాతిని, ప్రపంచాన్ని పరిపాలించడానికి వస్తాడంట. ఆయన దేవుడు, నిత్యుడగు దేవుడు, బలవంతుడైన దేవుడు ఈ లోకానికి వస్తూ ఉన్నప్పుడు ఆయన ఏ ప్రాంతం నుంచి ప్రపంచానికి పరిచయం కావాలి అని అనుకోవాలి? స్వల్ప గ్రామం నుంచా, లేకపోతే మహా సామ్రాజ్యం నుంచి ఆయన ప్రపంచానికి పరిచయం కావాలన్నా? యోదాలో స్వల్ప గ్రామంలో నుంచి ఆయన ప్రత్యక్షం అవుతున్నాడు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమగుచుండెను. ఆయన చాలామంది మాట్లాడుతుంటారు కదా, క్రైస్తవ మతం పుట్టి నేటికి 2000 సంవత్సరాలు అయిందంట. క్రైస్తవ మతం పుట్టి నేటికి 2000 సంవత్సరాలు అయిందంట. మొట్టమొదటిగా క్రైస్తవం అనేది మతం కాదు, నిజం. ఒకే ఒక్క నిజం, మతం కాదు ఇది. అయితే దురదృష్టవశాత్తు ఇతర మతాల లాంటి పద్ధతులు పట్టుకొచ్చారు దీంట్లోకి. బైబిల్ అలా చెప్పలేదు. క్రైస్తవం అనేది నిజం, ఒకే ఒక్క నిజం, మతాల మధ్య ఉన్న నిజం. మతాల వెతుకులాట, దానికి సమాధానం క్రైస్తవ్యం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి 2000 సంవత్సరాలు అయింది. యేసు పుట్టి 2000 సంవత్సరాలు కాదు, ఈ లోకానికి శరీరధారిగా వచ్చి 2000 సంవత్సరాలు. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు
అనుగ్రహించబడ్డాడు. ఎవరింతకైనా? బలవంతుడైన దేవుడు ఆయన, నిత్యుడుగా తండ్రి. నిత్యుడు అంటే 2000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నవాడిని నిత్యుడు అనరు. ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమగుతూ ఉండెను. అలా 2000 సంవత్సరాల క్రితం శిశువుగా ప్రత్యక్షమయ్యాడు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతున్నాడు. అలా అనేకమైన ప్రత్యక్షతల్లో 2000 సంవత్సరాల క్రితం శిశువుగా ప్రత్యక్షమయ్యాడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మీ మతం పుట్టి 2000 సంవత్సరాలు అవుతుంది. మాది చాలా పాత మతం. అది నిజమే, మీది పాత మతం. క్రైస్తవం అనేది మతం కాదు, ఇది నిజం. అలా ప్రవక్త అయిన యెషయా మొదలుకొని, మీకా మొదలుకొని, మలాకి చెట్టు చివరి ప్రవక్త నీతి సూర్యుడు ఉదయిస్తాడు అని చెప్పినప్పటి నుంచి, మలాకి నుంచి 400 సంవత్సరాలు, యెషయా నుంచి 700 సంవత్సరాలు దాదాపు వాళ్ళు ప్రవచించారు. కానీ ఇంతకు ఆయన ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు, ఏ రూపంలో వస్తాడు ఆయన? యెషయా గ్రంథంలో చెప్పినట్టుగా ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. అంటే ఆయన ఒక రాజుగా వస్తాడు, బలమైనటువంటి రాజుగా వస్తాడు. ఎందుకంటే బలమైన అష్షూరు సామ్రాజ్యాన్ని ఎదిరించాలి అన్నా, బబులోను సామ్రాజ్యాన్ని ఎదిరించాలి అన్నా, లేదా ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి రోజులో ఉన్నటువంటి రోమా ప్రభుత్వాన్ని ఎదిరించాలి అన్నా, బలమైనటువంటి రాజుగా రావాలి అనేటువంటి ఒక ఎదురుచూపు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా వచ్చాడు ఈ లోకానికి అంటే, లూకాసు వార్త 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన విధానం ఏంటి అంటే, యెషయా గ్రంథాన్ని చదివి ఆయన ఒక రాజులాగా వస్తాడు, ఒక రాజకీయ నాయకుడిలాగా వస్తాడు, రోమా సామ్రాజ్యాన్ని కూల్చేటువంటి రాజుగా వస్తాడు అని ఎదురు చూస్తున్న వాళ్ళకి తలక్రిందులుగా ఆయన ఎలా వచ్చాడు అంటే, తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఎలా వచ్చాడంటే ఆయన ఒక యాజకుడిగానో రాజుగానో కాకుండా అతి సాధారణమైన శిశువులాగా, మనం క్రిస్మస్కి సంబంధించినటువంటి సినిమాలు కానీ, డాక్యుమెంటరీస్ కానీ, షార్ట్ ఫిల్మ్ కానీ చూస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు పుట్టినప్పుడు బెత్లెహేములో సందడి, పాటలు కూడా రాసుకున్నాం కదా, బెత్లెహేములో సందడి అని. వాస్తవానికి ఏ సందడి లేదు ఆయన పుట్టినప్పుడు, ఏ సందడి లేదు. అసలు ఆయన పుట్టాడని ఎవరికి తెలియదు. ఒక రాజు వస్తున్నాడు అంటే సమాజంలోకి ఎంత సందడి ఆర్భాటం ఉంటుందో దానికి పూర్తి భిన్నమైనటువంటి కోణంలో ఏ సందడి లేకుండా సాధారణమైనటువంటి పుట్టుకలాగా వచ్చాడు ఆయన ఈ లోకానికి. ఇంతకు ఆయన ఎక్కడ పుట్టాడంట? వారు అక్కడ ఉన్నప్పుడు, ఎక్కడ బెత్లెహేములో ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను. ఎందుకు వచ్చారు ఇంతకు బెత్లెహేముకి? జనసంఖ్యలో దాఖలు చేయబడ్డానికి. అలా వచ్చిన వాళ్ళు సత్రంలో ఉంటారు, సత్రాలు ఉంటే సత్రాల్లో ఉంటారు. ఆ సత్రంలో 3 భాగాలు ఉంటాయంట. మెయిన్ హౌస్ ఒకటి ఉంటుందంట, రెండవ దాన్ని గెస్ట్ హౌస్ అంటారంట, మూడవ దాన్ని లోవర్ హౌస్ అంటారంట. మెయిన్ హౌస్లో ధనికులు, వ్యాపారులు, బాగా కీర్తి ప్రతిష్టతలు ఉన్నవాళ్ళు, గొప్పతనం కలిగిన వాళ్ళు ఉంటే, గెస్ట్ హౌస్లో వాళ్ళకంటే కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు.
ఇక లోవర్ రూమ్ అనేది ఏంటి అంటే వాళ్ళు తమతో పాటు తెచ్చుకున్నటువంటి పశువులను ఉంచడానికి ఉంచేటువంటి చోటు. ఆ రోజుల్లో ఉద్యోగాలు లేవు కదా, వ్యవసాయం మీదనో లేకపోతే పశు పోషణ మీదనో ఆధారపడి బ్రతకాలి. కాబట్టి జనసంఖ్యలో దాఖలు చేయబడ్డానికో లేకపోతే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికో ప్రయాణికులు వెళ్తున్నప్పుడు మధ్యలో ఆ సత్రంలో ఆగినప్పుడు వాళ్ళైతే వసతి తీసుకుంటున్నారు, కానీ వాళ్ళతో పాటు తెచ్చుకున్నటువంటి పశువులు ఉంటాయే, ఆ పశువులను ఉంచడానికి లోవర్ రూమ్ అనే దాంట్లో ఆ 3వ భాగంలో పశువులు ఉంచుతారు. అయితే అది జనసంఖ్య సమయం కాబట్టి ఎక్కువ మొత్తంలో వచ్చారు ప్రయాణికులు. సాధారణంగా అయితే ఎక్కువ మొత్తంలో రారు, ఒకరిద్దరు ఉంటారు. కానీ అది జనసంఖ్య కాలం కాబట్టి ఎక్కువ మొత్తంలో వచ్చారు, జనసంఖ్యలో దాఖలు చేయబడ్డానికి. కాబట్టి మొత్తం నిండిపోయింది. అయితే మరియమ్మకి యోసేపుకి ఏ స్థలం దొరికింది అంటే పశువులు ఉంచేటువంటి స్థలం దొరికింది. సత్రంలో పశువులు ఉంచేటువంటి లోవర్ రూమ్ అనేటువంటి ఆ స్థలం దొరికింది. అక్కడ వాళ్ళిద్దరూ ఉన్నారు. అప్పుడు ఆవిడకి ప్రసవ దినాలు నిండి అక్కడ తాను ప్రభువైన యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చింది. పశువుల పాక అంటే, పశువులు ఉండేటువంటి స్థలం అంటే ఈగలు ఉంటాయా? ఈగలు ఉంటాయి. దోమలు ఉంటాయా? ఉంటాయి. దుర్వాసన వస్తూ ఉంటుందా? వస్తూ ఉంటుంది. తడి ఉంటుందా? తడి ఉంటుంది. చీకటి ఉంటుందా? వెలుగు ఉంటుందా? చీకటే ఉంటుందా? వెలుగే ఉంటుంది కదా. సౌకర్యం ఉంటుందా? అసౌకర్యం ఉంటుందా? నిశ్శబ్దంగా ఉంటుందా లేకపోతే శబ్దాలు వస్తూ ఉంటాయా? శబ్దాలు వస్తూ ఉంటాయా? యెషయా గ్రంథంలో చెప్పినటువంటి బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి ఈ లోకానికి ఉదయించవలసినటువంటి చోటు అదేనా? నీతి సూర్యుడు ఉదయించాల్సిన చోటు అదేనా? ఒకవేళ నీవు నేను గనక దేవుడైతే మనం ఈ లోకానికి రావాలి అని అనుకుంటే కనుక ఏ ప్రాంతంలో నుంచి ప్రపంచానికి పరిచయం కావాలి అని అనుకుంటాం? మన చేతిలోనే ప్రణాళిక ఉంది ఎక్కడి నుంచి రావాలి అనేది. ఇదంతా యాదృచ్ఛికంగా జరిగి ఉంటుందా లేకపోతే ప్రణాళికాబద్ధంగా జరిగిందా? అలా ఆ సమయానికి యాదృచ్ఛికంగా ఆవిడికి ప్రసవ దినాలు నిండడం, యాదృచ్ఛికంగా ఆయన పుట్టడం, అక్కడ చోటు లేకపోవడం, ఇదంతా యాక్సిడెంటల్గా జరిగిందా లేకపోతే దేవుడు తనకు తానుగా ప్లాన్డ్గా అలా నిర్ణయించుకున్నాడా? ప్లాన్డ్గానేనా? ఇలాంటి ప్లానింగ్ కూడా ఉంటుందా? ప్రవచనాల్లో ఆయన గూర్చిన రాకను గూర్చి ఎంత అద్భుతంగా వర్ణించారు. కానీ వాస్తవానికి ఆయన ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా 400 సంవత్సరాల నిశ్శబ్దం తరువాత ఆ లోకరక్షకుడు ఈ లోకంలో ఉదయిస్తూ ఉన్నప్పుడు ఆ గ్రాండ్ వెల్కమ్ ఉండాలి కదా. 400 సంవత్సరాల నిశ్శబ్దం ఎలా ఉందో ఆయన పుట్టుక అంతకంటే నిశ్శబ్దంగా జరిగింది. ఆ పుట్టుక సత్రంలో జరిగినా బాగుండేది, కనీసం ఆ 10 మందికైనా తెలిసి ఉండేది. కానీ ఆ పుట్టుక సత్రం వెనకాల ఉండే పశువుల పాకలో జరిగింది. ఎవరికి తెలిసే అవకాశం కూడా లేదు. బహుశా ఆయన ఏడుస్తున్నప్పుడు సత్రం వరకు కూడా ఆ శబ్దం వినిపించిందో లేదో కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఆ పశువుల అరుపులు శబ్దాల మధ్య. పైగా యేసుప్రభు పుట్టింది రాత్రిపూట పుట్టాడు కాబట్టి, చీకట్లో పుట్టాడు కాబట్టి సత్రంలో అందరూ అలసిపోయి నిద్రపోతున్న సమయంలో పుట్టాడు ఆయన. ప్రపంచం అంతా నిద్రపోతున్న సమయంలో, అది చలికాలం. ఎందుకంటే ఈ పశువుల కాపుర్లు చలిమంట వేసుకుని ఉంటారు కదా, అది చలికాలం. కాబట్టి ప్రపంచమంతా లేదా ఆ బెత్లెహేము యోదయ ప్రాంతం అంతా గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీతి సూర్యుడు ఆ పశువుల పాకలో నుంచి ఉదయించాడు.
కానీ ఆ సత్రం వాళ్ళు కూడా ఆ విషయం తెలియదు. మనం ఈ క్రిస్మస్ గ్రీటింగ్స్ మీదనో లేకపోతే సినిమాల్లోనో కొంచెం సినిమాటిక్ ఎఫెక్ట్స్ అన్నీ జోడించి ఆయన పుట్టినప్పుడు ఏంటేంటో ఆడంబరాలు సంబరాలు జరిగేటట్టుగా మనం డ్యాన్సులు వేసుకునేదానికి నిరూపించుకున్నాం కానీ పుట్టించుకున్నాం. కానీ వాస్తవానికి ఆ లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చినటువంటి విధానం ఏంటి అంటే 400 సంవత్సరాల చీకటి, ఆ నిశ్శబ్దం ఎలా ఉందో అంతకు మించిన చీకటి, అంతకు మించిన నిశ్శబ్దంలో నుంచి ఆయన పుట్టుకొచ్చాడు. ఎలా వచ్చాడు అంటే ఆయన, మనం యెషయా గ్రంథంలో బలవంతుడైన దేవుడు అని చూస్తాం కదా. 6వ వచనంలో 7వ వచనంలో తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి ఏం చేసిందంట మరియా? పొత్తిగుడ్డలతో చుట్టింది ఆయన్ని. ఎందుకని చిన్నపిల్లల్ని పొత్తిగుడ్డలు చుడతాం పుట్టగానే? ఏమైనా ఐడియా ఉందా? చిన్నపిల్లలు పుట్టగానే వారిని పొత్తిగుడ్డలో చూడతాం. ఎందుకు అంటే బాడీ టెంపరేచర్ని కాపాడడానికి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు వెచ్చగా ఉంటాడు. తల్లి శరీర ఉష్ణోగ్రత ఎంత ఉంటుందో దానికి సమానంగా ఉంటాడు, వెచ్చగా ఉంటాడు కదా. ఎప్పుడైతే ఈ లోకానికి వస్తాడో ఒక్కసారిగా ఆ టెంపరేచర్ అన్నది ఆల్టర్ అవుతుంది, మారిపోతుంది కంప్లీట్గా. అప్పుడే పుట్టిన చిన్న బిడ్డలు మీరు చూడండి, గజ 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 వణుకుతూ ఉంటారు, షివరింగ్ అయిపోతుంటారు ఇలా. ఎందుకంటే కొత్త వాతావరణం, విపరీతమైన చలి, వణికిపోతుంటారు వాళ్ళు. యేసుప్రభు కూడా వణుకుంటాడా? పుట్టగానే వణుకుంటాడా? సాధారణమైన చిన్నపిల్లలాగే వణుకుంటాడా? కనుకనే మరియా పొత్తిగుడ్డల్లో చుట్టింది ఆయన్ని, ఆ ఉష్ణోగ్రతని కాపాడడానికి. ఒకవేళ కాపాడిపోతే ఏమవుతుంది? లోకరక్షకుడు చచ్చిపోతాడా? పొత్తిగుడ్డల్లో చుట్టకపోతే యేసుప్రభు చచ్చిపోతాడా? చనిపోతాడు? చనిపోడా? అంత కాన్ఫిడెన్స్ ఏంటి? అదెలా చనిపోతారండి? ఆయన లోకరక్షకుడు కదా. అంటే లోకరక్షకుడు సృష్టికర్తలాగా దేవుళ్ళలాగా ఈ లోకానికి రాలే. మనలాంటి శరీరాన్ని ధరించుకొని రక్తమాంసాల్లో ప్రవేశించాడు. కాబట్టి చిన్నపిల్లలు చచ్చిపోతారు అంటే యేసుప్రభు కూడా చచ్చిపోతాడు. యోబు గ్రంథం 38వ అధ్యాయం 9వ వచనంలో, నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీవు ఉంటివా? యోబును అడుగుతున్నాడు దేవుడు ఏమని. నేను మేఘాన్ని సముద్రానికి పై వస్త్రముగా వేసినప్పుడు, గాఢాంధకారాన్ని దానికి పొత్తిగుడ్డగా వేసినప్పుడు నీవు ఉన్నావా? ఎప్పుడు ఈ నిర్ణయాన్ని చేశాడు ఆయన? భూమిని చేస్తున్నప్పుడు, భూమి మీద సముద్రాన్ని చేస్తున్నప్పుడు ఆయన, నేను సముద్రానికి పైన మేఘాన్ని వస్త్రముగా వేసినప్పుడు, కింది వైపు గాఢాంధకారాన్ని పొత్తిగుడ్డగా వేస్తున్నప్పుడు నీవు ఉన్నావా అని అడుగుతున్నాడు. సముద్రానికి పొత్తిగుడ్డలను వేసినటువంటి ఆ దేవుడు ఇప్పుడు మరే చేత పొత్తిగుడ్డల్లో చుట్టబడి ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. చిన్న విషయం, పెద్ద విషయం. సముద్రానికి పై వస్త్రాన్ని కప్పిన ఆయన, సముద్రానికి గాఢాంధకారాన్ని పొత్తిగుడ్డగా వేసిన ఆయన పొత్తిగుడ్డల్లోకి వచ్చాడు. అంత పసికందుగా చిన్న బిడ్డగా వచ్చాడు. యేసు ప్రభు నిజంగానే భౌతికంగానే చరిత్రలో 2000 సంవత్సరాల క్రితం మనలాంటి శరీరం ధరించి ఈ లోకానికి వచ్చాడు. ఇది మాయ కాదు, మాయా కల్పితం కాదు, నిజంగా వచ్చాడు ఆయన ఈ లోకానికి, నిజంగా పుట్టాడు ఆయన. ఎందుకు మరియా పొత్తిగుడ్డలో చుట్టింది అంటే ఆయన చలికి చనిపోతాడేమో అని. అంత బలహీనంగా వచ్చాడు ఈ లోకానికి. బలవంతుడైన దేవుడు కదా ఆయన. బలవంతుడైన దేవుడు బలహీనమైన బాలుడుగా, శిశువుగా ఈ లోకానికి వచ్చాడు. పొత్తిగుడ్డలతో చుడితే కానీ బ్రతకలేనంత బలహీనుడిగా మారాడు. ఎందుకని?
ప్రతివాని గుండె బలహీనమాయను. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన లేదు. ఎక్కడ చూచినను దెబ్బలు, గాయములు, పచ్చి పుండ్లు. అవి కట్టబడలేదు, పిండబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. అలాంటి బలహీనుల కోసం పొత్తిగుడ్డలో చుట్టబడితే కానీ బ్రతకలేనంత బలహీనుడిగా బలవంతుడైన దేవుడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. భూమికి పునాదులు వేసిన ఆయన, ఈ సృష్టిని శూన్యంలో వేలాడదీసిన ఆయన పొత్తిగుడ్డలో ఎందుకు చుట్టబడాలి అంటే, చిన్నపిల్లలు ఎందుకు పొత్తిగుడ్డల్లో చుడతాము అంటే, వాళ్ళ బ్యాక్ సపోర్ట్ కోసం. వెన్నెముక నిలవబడదు వాళ్ళకి, మెడ నిలవబడదు వాళ్ళకి, వాళ్ళ బాడీని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. కాబట్టి పొత్తిగుడ్డలో చుట్టాలి. భూమిని శూన్యంలో వేలాడదీసిన ఆయన, సృష్టికి పునాదులను ఏర్పాటు చేసిన ఆయన, నియమాలు నియమించిన ఆయన పొత్తిగుడ్డలో చుడితే కానీ నిలవబడలేనంత బలహీనుడయ్యాడు, చిన్నపిల్లోడయ్యాడు. ఎందుకు పొత్తిగుడ్డలో చుడతారు అంటే, చిన్నపిల్లలు మీరు చూస్తే ఒక్కసారి ఉలిక్కి పడుతూ ఉంటారు, ఒక్కసారి ఉలిక్కి పడతారు. అలా ఒక్కసారి ఉలిక్కి పడినప్పుడు నర్వస్ సిస్టమ్ అన్నది డ్యామేజ్ అవుతుందంట. ఎందుకంటే ఆ మస్కులర్ మూమెంట్ని నియంత్రించలేక న్యూరోమస్కులర్ డ్యామేజ్ జరగకుండా ఉండేదానికి, మజిల్స్ డ్యామేజ్ జరగకుండా ఉండేదానికి, నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ జరగకుండా ఉండేదానికి పొత్తిగుడ్డలు, ఆ కదలికల్ని నియంత్రించడానికి పొత్తిగుడ్డలు తొడతారు, ఏ కదలిక ఉండకుండా. చిన్నపిల్లలు చూస్తే ఒక్కసారి ఉలిక్కి పడుతుంటారు కదా, అలా ఉలిక్కి పడి మస్కులర్ సిస్టమ్ కానీ నర్వస్ సిస్టమ్ కానీ డ్యామేజ్ కాకుండా ఉండేదానికి అందుకు పొత్తిగుడ్డలో చుట్టాలి. ఎందుకు చిన్నపిల్లల్ని పొత్తిగుడ్డలో చుడతారు అంటే, ఇన్ఫెక్షన్స్ రాకుండా. అప్పుడప్పుడే ఈ లోకానికి వచ్చినటువంటి ఆ సుకుమారమైనటువంటి చర్మం, లేలేత చర్మం బయట ఉన్నటువంటి క్రిములకి త్వరగా ఇన్ఫెక్షన్కు లోనవుతుందంట, స్క్రాచెస్ పడతాయంట. అందుకు పొత్తిగుడ్డలో చుట్టాలి. సాధారణమైన చిన్నపిల్లలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అలాంటి జాగ్రత్తలు ప్రభువైన యేసుక్రీస్తుకి మరియమ్మ తీసుకుంది. అంటే మరియమ్మ పొత్తిగుడ్డల్లో చుడితే కానీ ప్రాణాలు నిలవనంత బలహీనుడిగా బలవంతుడైన దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఇకపోతే ఎంత పేదోళ్ళైనా సరే బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు మంచి వసతులు చూసుకుంటారు. వాళ్ళు ఎంత పేదరికంలో ఉన్నా మంచి వసతులు. పిల్లలు పుట్టక ముందు నుంచే వాళ్ళకి సంబంధించిన ఉయ్యాలు కానీ, వాళ్ళకి సంబంధించిన బట్టలు కానీ, వాళ్ళకి సంబంధించిన వసతులు తల్లిదండ్రులు సమకూరుస్తారు కదా. కానీ ఇక్కడ రాయమన్న మాట ఏంటంటే, సత్రములో వారికి స్థలము లేనందున. వాళ్ళు ఇద్దరుగా ఉన్నప్పుడు స్థలం లేదంటే అర్థం ఉంది, కానీ వాళ్ళు ఇప్పుడు ముగ్గురు అయ్యారు. ముగ్గురు అయినప్పుడు కూడా స్థలం లేదు అక్కడ. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు బస్సులో కానీ ట్రైన్లో కానీ ఒక గర్భవతి ఎక్కింది అనుకోండి, వెంటనే ఏం చేస్తాం? వెంటనే లేచి అమ్మ కూర్చో అంటాం. ఎందుకని? తను ఒక్కతి కాదు, ఇద్దరు. వెంటనే సీట్ ఇస్తాం. ఒకవేళ బాలింత ఎక్కింది అనుకోండి, చిన్న బిడ్డను ఎత్తుకొని ఇస్తాం కదా. మరి మరియమ్మ గర్భవతిగా ఉన్నప్పుడు ఎందుకు సత్రంలో స్థలం దొరకలేదు? పోనీ తను ప్రసవించిన తర్వాత ఎందుకు స్థలం దొరకలేదు? గర్భవతిగా ఉన్నప్పుడు సుఖానికి నోచుకోలే. నజరేతు నుంచి ఈ బెత్లెహేం వరకు 130 కిలోమీటర్లు, 120 నుంచి 130 కిలోమీటర్లు, 120 కిలోమీటర్లు దాదాపు గాడిద మీద ప్రయాణం చేసింది. అసౌకర్యవంతమైన ప్రయాణం అది. ఈరోజు ఉన్నట్టుగా అప్పట్లో ఈ రోడ్లు లేవు. కొన్ని నెలల పాటు జరిగినటువంటి ప్రయాణం అది. లేదా ఏకదాటిగా నడిస్తే 4 రోజుల ప్రయాణం. నజరేతు నుంచి బెత్లెహేముకి 120 నుంచి 130 కిలోమీటర్లు.
గర్భవతి అంత దూరం ప్రయాణం చేయొచ్చా? ప్రయాణం చేసింది. గాడిద మీద కూర్చుంది, నడుస్తూ వచ్చింది. లోకరక్షకుడిని మోస్తున్న తను అంత కష్టం ఎందుకు పడాలి? అలాంటి కుటుంబాన్ని ఏర్పాటు చేస్తున్నాడు, అలాంటి స్థలాన్ని నిర్ణయించుకున్నాడు, అలాంటి రాకని ఈ లోకానికి ఆయన నిర్ణయించుకున్నాడు. ఆయన పుట్టినప్పుడు చుట్టూ మనుషులు లేరు, చుట్టూ పశువులు ఉన్నాయి, ఈగలు ఉన్నాయి, దోమలు ఉన్నాయి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం ప్రశాంతత ఉండాలి, వాళ్ళు నిద్రపోవాలి అంటే కాసింత అలికిడైనా ఉలిక్కిపడి లేస్తారు కదా. కానీ క్రీస్తు పుట్టినప్పుడు ప్రశాంతత లేదు. ఏదో ఒక పశువు అరుస్తూ ఉంది, ఏదో ఒక శబ్దం వస్తూ ఉంది. చిన్నపిల్లలకి చాలా వసతులు ఉండాలి అప్పుడే పుట్టిన వాళ్ళకి, కానీ క్రీస్తుకి ఆ వసతులు లేవు. ఇవన్నీ యాదృచ్ఛికంగా జరగలే, ఆయనకై ఆయన నిర్ణయించుకున్నటువంటి తీర్మానం అది, ఈ పరిస్థితుల మధ్య లోకానికి రావాలి అని. ఇకపోతే ఆయన్ను పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రంలో స్థలం లేదు కాబట్టి ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టింది. ఎందుకు పశువుల తొట్టిలో పరుండబెట్టిందంటే, కింద ఎక్కడ పెట్టినా సరే ఈ కీటకాలు, విషపూరితమైన కీటకాలు ఏమైనా ప్రమాదం చేయవచ్చు కాబట్టి కొంచెం ఎత్తైనటువంటి స్థలం. ఏది కనబడింది ఒక్కటే, అది పశువుల తొట్టి. పైగా ఆయన పడుకున్నప్పుడు అటు ఇటు పడిపోకుండా ఉండడానికి అనువైనటువంటి స్థలం పశువుల తొట్టి, అందులో పరుండబెట్టింది. యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది ఎలా అంటే నిస్సహాయుడుగా వచ్చాడు. ఎలాంటి కుటుంబంలోంచి వచ్చాడంటే వసతులు లేనటువంటి కుటుంబంలో నుంచి వచ్చాడు ఆయన. హెల్ప్లెస్ అండ్ హోమ్లెస్, నిస్సహాయుడిగా వచ్చాడు. నివాస గృహం కూడా లేనటువంటి స్థితిలో నుంచి ఆయన వచ్చాడు. పోనీ ఆయన పెరుగుతున్నప్పుడు ఏమైనా మంచి వసతులు ఉన్నాయా? ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనిషి కుమారునికి తలవాల్చుకున్నట్టుగానను స్థలం లేదు. పుట్టినప్పుడు నివాసం లేదు ఆయనకి, ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు కూడా లేదు ఆయనకి. పోనీ చనిపోయినప్పుడు ఏమైనా సమాధి ఏమైనా సంపాదించాడా? ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ భక్తిహీనులతో సమాధి నియమించబడింది, అంటే అనాథలను పాతిపెట్టేటువంటి ఒక సమాధి స్థలం ఆయనకి. అయితే అరిమతయి యోసేపు తన కోసం తొలిపించుకున్న సమాధిలో ఆయన పెట్టాడు. యేసుప్రభు రాక ఈ లోకానికి ఎంత నిరాడంబరంగా జరిగింది, ఎంత నిశ్శబ్దంగా జరిగింది, ఎంత చీకట్లో జరిగింది. మలాకి ప్రవచించిన నీతి సూర్యుడు ఉదయించాల్సింది పశువుల పాకలో నుంచా, ఆ చీకట్లో నుంచా? యెషయా ప్రవచించిన బలవంతుడైన దేవుడు ఇంత బలహీనంగా ప్రత్యక్షమవుతాడా? మీకా ప్రవచించిన ఆ స్వల్ప గ్రామం ఇదేనా? ఎందుకు యేసు ప్రభు ఇలాంటి పరిస్థితుల్లో ఈ లోకానికి రావాల్సి వచ్చింది? ఎందుకంటే ఈ ప్రపంచానికి యేసు ప్రభు పుట్టుక కాదు సెలబ్రేషను, ఆయన మరణం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన పుట్టుక కాదు సెలబ్రేషను, ఆయన మరణం. మీరు క్రీస్తు శిలువ మీద చూడండి, ఆ శిలువ మీద ఆయన తల మీద పై విలాసం రాయబడుతుంది. ఏమని రాయబడింది? యూదుల రాజైన నజరేయుడుకు యేసు, INRI అని ఉంటుంది కదా, ఈసస్ నజరేనస్ రెక్స్ యుదియోరం అని ఉంటుంది. యూదుల రాజైన నజరేయుడుకు యేసు అని. ఎన్ని భాషల్లో వ్రాయబడింది అది? ఎన్ని భాషల్లో? 3 భాషల్లో రాయబడింది. ఏ భాషలు అవి? గ్రీకు భాషలోను, రోమా భాషలోను, హెబ్రీ భాషలోను రాయబడింది.
ఆయన పుట్టుక చాలా సైలెంట్గా జరిగింది. ఆయన మరణం ఆనాటి బలమైనటువంటి సామ్రాజ్యాలు. గ్రీకు లాంగ్వేజ్లో ఎందుకు రాయబడింది అంటే, గ్రీకు అప్పటికే తన జ్ఞానాన్ని ప్రపంచానికి విస్తరింపజేసింది. ప్లేటో కానీ, సోక్రటీస్ కానీ, అరిస్టాటిల్ కానీ ప్రపంచానికి జ్ఞానాన్ని బోధించారు. అలెగ్జాండరు తన గ్రీకు సాహిత్యాన్ని ప్రపంచానికి విస్తరింపజేశాడు. గ్రీకు తర్వాత ప్రపంచాన్ని అత్యంత కఠినంగా, క్రూరంగా పరిపాలించినటువంటి సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం. రోమేలు ప్రపంచానికి రోడ్లు పరిచయం చేశారు. రోడ్లను నిర్మించింది వాళ్ళే. హెబ్రీయులు లేదా యూదులు ప్రపంచానికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. ప్రపంచానికి జ్ఞానాన్ని గ్రీకులు ఇస్తే, పాలిటిక్స్ని, రాజకీయాన్ని, పరిపాలనని, శక్తిని, ప్రభావాన్ని రోమియోలు ఇస్తే, దేవుని ప్రత్యక్షతని, ధర్మశాస్త్రాన్ని యూదులు ఇచ్చారు ప్రపంచానికి. జ్ఞానులకి, యోధులకి, ఆధ్యాత్మికవేత్తలకి ముగ్గురికి తెలియాల్సింది క్రీస్తు మరణం, జననం కాదు. ఈ మధ్య ఒక ప్రాంతానికి పరిచర్యకి వెళ్తే ఒక చర్చిని చూశాను. ఆ చర్చి పేరు ఏంటంటే బాలయేసు దేవాలయం. ఏంటంట? బాలయేసు దేవాలయం అంట. ఇంకా పెరగడు ఆయన, అక్కడే ఉంటాడు, అలాగే ఉంటాడు. మరగుజ్జు అయినా పెరుగుతాడు కదా వయసులో, కానీ ఈయన పెరగడేక. పేరే అంటే బాలయేసు. మొత్తం ఆ చర్చి చుట్టూ చిన్న చిన్న యేసుప్రభు బొమ్మలు, ఆయన్ను మరియమ్మ ఎత్తుకొనున్నట్టుగా, ఆయన ఆడుకుంటున్నట్టుగా, పడుకోనున్నట్టుగా, అంతా ఇన్ఫాంట్ జీసస్ అనమాట. చిన్న పిల్లోడు యేసుప్రభు. క్రిస్మస్ను బాగా సెలబ్రేట్ చేస్తుంటాం కదా మన క్రిస్మస్ ఎక్కువ. క్రిస్మస్ ఇష్టం లేకపోతే గుడ్ ఫ్రైడే ఇష్టమా? క్రిస్మస్ ఇష్టం. ఎందుకని? కేకులు తినేది అప్పుడే కాబట్టి, బిర్యానీ తినేది అప్పుడే కాబట్టి, కొత్త బట్టలు కట్టుకునేది అప్పుడే కాబట్టి, చర్చికి కొత్త పెయింట్లు వేసేది, రకరకాల లైట్లతో డెకరేషన్ చేసేది. ఈ బఫూన్లు వస్తారు చూసావా, క్రిస్మస్ తాతలని, ఈ బఫూన్లు వచ్చేది కూడా అప్పుడే కాబట్టి. ఏంటి వీళ్ళకి క్రిస్మస్ సంబంధం? క్రిస్మస్కి ఈ బఫూన్లకి ఏంటి సంబంధం? యేసుప్రభు రాక ఈ లోకానికి చాలా సైలెంట్గా జరిగింది, చీకట్లో జరిగింది. ఎవరికి తెలియదు ఆయన పుట్టాడని. కనీసం సత్రంలో ఉండే వాళ్ళు కూడా తెలియదు ఆయన పుట్టాడని. నేను చెప్తున్నాను, ఇక్కడ అలాగే ఉందా? ఇక్కడ అలాగే ఉందా? నేనేం కల్పించి చెప్పట్లేదు కదా. 400 సంవత్సరాల నిశ్శబ్దం తర్వాత లోకరక్షకుడు ఈ లోకానికి వస్తున్నప్పుడు ఎంత ఆర్భాటం ఉండాలి ఆయన వస్తున్నాడని, ఎంత దండోరా జరగాలి ఆయన వస్తున్నాడని, ఎంత ఎదురుచూపులు ఉండాలి. ఆయన ఎక్కడ పుడతాడు, ఎలా పుడతాడు అందరికి తెలిసిపోవాలి కదా, అంత మోహరించి ఉండాలి కదా. ఆ ఎదురుచూపులు ఎక్కడ? ఎవ్వరికి తెలియదు కదా, ఎవ్వరికి తెలియదు. నాకు తెలిసి మంత్రసాని ఉందో లేదో కూడా తెలియదు నాకు. ఇక్కడ వ్రాయబడలే. మంత్రసాని వచ్చి వాళ్ళు ఏమైనా సహాయం చేస్తారో లేకపోతే ఇంకా ఎలా జరిగిందో కూడా తెలియదు. ఎవరు కనిపించట్లేదు ఇక్కడ. మరియా, యేసు ప్రభు, యోసెఫ్ పక్కన ఉండొచ్చు, చుట్టూ పశువులు, ఇంకెవరు లేరు. ఇంత నిశ్శబ్దంగా ఎందుకు ఆయన ప్రణాళికను వేసుకున్నాడు? పుట్టుకు దగ్గర ఆగిపోకూడదు. ఆయన వచ్చింది సాధారణంగా మనం పుట్టినట్టు పుట్టి, మనం బ్రతికినట్టుగా బ్రతికి, మనం చనిపోయినట్టు చనిపోవడానికి రాలే ఆయన. ఎందుకు ఆయన పశువుల పాకని ఏర్పాటు చేస్తున్నాడు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. గొర్రెపిల్లలు ఎక్కడ పుడతాయి? ప్యాలెస్లో పుడతాయా? గొర్రెపిల్లలు పుట్టాల్సింది ప్యాలెస్లో కాదు, గెస్ట్ రూమ్లో కాదు. అవి పుట్టాల్సింది పశువుల పాకలోనే పుట్టాలి, పశువుల మధ్యలోనే పుట్టాలి. గొర్రెపిల్ల పుట్టినప్పుడు దానికి మంత్రసానులు ఏమి ఉండరు.
సాధారణమైన మనుషులు జరిగినటువంటి ఆ వసతులు, ఆ జాగ్రత్తలేమి ఈ గొర్రెపిల్లకు జరగవు. అయితే ఇక్కడ పొత్తిగుడ్డలతో చుట్టారని రాయబడింది అనంటే ఇది గురుతు, ఆనవాలు. ఎవరికి? 8వ వచనం, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా, రాత్రిపూట మందను కాచుకుంటూ ఉన్నారంట. రాత్రిపూట మందను కాయడం ఏంటి? రాత్రిపూట మందనంతటిని పరుండబెట్టి వీళ్ళు కూడా పడుకోవాలి. కానీ వీళ్ళు ఎప్పుడు కాస్తున్నారంట? రాత్రిపూట గొర్రెలు ఏమైనా మేస్తాయా? రాత్రిపూట గొర్రెలు కూడా పడుకుంటాయి, మేవు. మరి రాత్రిపూట కాచుకోవడం ఏంటి? వీళ్ళని ఏమంటారు అంటే టెంపుల్ షెపర్డ్స్ అంటారు. మందిరపు కాపరులు, మందిర గొర్రెల కాపరులు. ఏంటి, మందిరానికి కూడా గొర్రెల కాపరులు ఉంటారా? టెంపుల్ షెపర్డ్స్ అంటే యెరూషలేము దేవాలయంలో ప్రతిరోజు ఉదయం సాయంకాలం నిత్యమైన దహన బలి, ఉదయం సాయంకాలం దహన బలి అర్పించాలి. ఇక విశ్రాంతి దినాన్ని కూడా దహన బలి అర్పించాలి. నియామక కాలాలు ఉన్నాయి, దహన బలి అర్పించాలి. రకరకాల బలులు, అర్పణలు, హోమాలు, నైవేద్యాలు సూచించబడ్డాయి లేవియకాండంలో. వీటన్నింటికి నిరంతరాయంగా గొర్రెలు సప్లై అవుతూనే ఉండాలి. అయితే ఆ దేవాలయంలో అర్పించబడేటువంటి ఆ పశువులు ఎలాంటి కావాలి అంటే నిర్దోషమైన పశువులై ఉండాలి, దోషం లేనివై ఉండాలి. కొన్ని అర్పణలకి తొలిచూలు పుట్టిందై ఉండాలి, రెండవసారి పుట్టింది అంగీకరించబడదు. తొలిచూలు పుట్టిందై ఉండాలి కొన్నింటికి. కాబట్టి దోషం లేనటువంటి తొలిచూలు పుట్టినటువంటి, ఉదాహరణకి గొర్రెలు కానీ ఈ మేకలు కానీ ఈనుతున్నప్పుడు, ఆ పశువులు ఈనుతున్నప్పుడు ఆ పిల్ల పైనుంచి పడి కాళ్ళు వంకరో మూతి వంకరో వచ్చిందనుకో, అది దోషంతో కూడుకున్నది. కాబట్టి ఏదైనా సూటిగా ఉండి, పిల్లల గండానికి సూటిగా ఉండి అది కేకలు వేస్తున్నప్పుడు దగ్గరే ఉండి ఆ పిల్లని కింద పడకుండా పట్టుకోవాల్సిన బాధ్యత ఈ కాపురులది. ఎందుకంటే నిర్దోషం ఉండాలని. అలా పట్టుకున్న తర్వాత దాన్ని పొత్తిగుడ్డలతో చుట్టి పక్కన పరుండబెట్టాలి. ఎందుకు అంటే అది అటు ఇటు దొల్లి ఆ లేత చర్మం ఏమైనా గాయానికి లోనైతే అది అంగీకరించబడదు. కాబట్టి తొలిచూలు పుట్టిన వాటిని ఒకవైపు పెట్టుకోవాలి, తర్వాత పుట్టినవి ఒకవైపు పెట్టుకోవాలి. రాత్రిపూట తమ మందను ఎందుకు కాస్తున్నారు అంటే ఏమైనా సూటి గొర్రెలు ఉండి కేకలు వేస్తున్నాయా, అరుస్తున్నాయా? తొలిచూలు పుట్టేటువంటి పిల్లలు ఏంటి, వాటిని సపరేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ గొర్రెలు దేవాలయానికి వెళ్తాయి, మార్కెట్కి వెళ్ళి కోసుకుని తినడానికి కాదు. ఇవి దేవాలయంలో ప్రతిరోజు అర్పించబడాల్సినటువంటి గొర్రె పిల్లలు. వీళ్ళని టెంపుల్ షెపర్డ్స్ అంటారు. ఎవరో దేవాలయానికి వచ్చి దేవుడికి అర్పించడానికి నిర్దోషమైన గొర్రె పిల్లలు కావాలంటే ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? కాబట్టి అదే పని మీద దేవాలయంలో కాపరులు పనిచేస్తూ ఉంటారు, దేవాలయానికి సంబంధించిన వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చాడు అనే సమాచారాన్ని దేవదూతలు రాయల్ ప్యాలెస్కి తీసుకొని వెళ్ళలే, రాజుగారి ఆ మందిరాన్ని తీసుకుని వెళ్ళి లోకరక్షకుడు పుట్టాడని సమాచారం ఇవ్వలే. లేదా ధనవంతుల దగ్గరకో వ్యాపారుల దగ్గరకో, లేకపోతే సన్హెద్రిన్ సభ ఉంటుంది, 71 నుంచి 72 మంది సన్హెద్రిన్ సభ, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ఈ మత సంబంధమైన పెద్దలు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళలే. ఈ దేవదూతలు మొట్టమొదట గబ్రియేలు దేవదూత జకర్యాకు ప్రత్యక్షమయ్యాడు, తర్వాత నజరేతులోని మరియకు ప్రత్యక్షమయ్యాడు, తర్వాత మూడోసారిగా దేవదూతలు ఎవరు ప్రత్యక్షమవుతున్నారు? గొర్రెల కాపరులకు ప్రత్యక్షమవుతున్నారు. ఎందుకు ప్రత్యక్షమవుతున్నారు అంటే ఇక మీదటి నుంచి మీరు రేయింబవళ్ళు మేలుకొని ఏది తొలిచూలు పుట్టిన మగపిల్ల, ఏది నిర్దోషమైన పిల్ల అని సపరేట్ చేయాల్సిన పని లేదు. ఇక మీదట పశువులు బలి కావాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే
లోక పాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల పుట్టింది. ఎలాగైతే ఇంతకాలం మీరు ఇది నిర్దోషమైన మగ గొర్రె పిల్లని దేవాలయానికి సప్లై చేస్తూ వచ్చారో, ఎలాగైతే మొదటి పుట్టిన దానికి పొత్తిగుడ్డలు చుట్టి పక్కన పెడుతూ వచ్చారో, కాపాడుతూ వచ్చారో కొద్ది కాలం, ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు బయలుదేరి బెత్లెహేముకు వెళ్ళండి, ఎఫ్రాతాకు వెళ్ళండి. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్లో పడుకొని ఉంటాడు. వీళ్ళు పశువుల కాపర్లే కదా, వీళ్ళు గొర్రెల కాపర్లు. మామూలుగా చిన్నపిల్లలు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉయ్యాల్లో పడుకోబెట్టి ఉండాలి, అమ్మ పక్కలో పడుకోబెట్టి ఉండాలి, కవుగిట్లో ఉండాలి. కానీ ఎక్కడుంటాడంటే ఈయన పశువుల తొట్లో ఉంటాడు. ఎందుకంటే మీరు పశువులు కాపరులు కదా, లోక పాపాలు మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల బలి కావడానికి పుట్టాడు. ఒక ఆయన జంతువుల స్థానంలో బలి కావడానికి పుట్టాడు. వెళ్ళి మీరు వెతకండి బెత్లెహేములో. చూడండి 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలముల్లో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ప్రభు దూత రాగానే ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించిందంట, ఆ వెలుగు. వాళ్ళు మిక్కిలి భయపడిపోయారు. ఎందుకంటే అలాంటి అనుభవం లేదు వాళ్ళకే కాదు, మొత్తం ఇశ్రాయేలు జాతికి అంతటికి 400 సంవత్సరాలుగా అలాంటి అనుభవం లేదు. ఆ మాటలు కూడా వినపడట్లే. 400 సంవత్సరాల నిశ్శబ్దం తర్వాత గొర్రెల కాపులకి ప్రభు దూత ప్రత్యక్షం కావడం, వారి చుట్టూ గొప్ప వెలుగు, మిట్ట మధ్యాహ్నం ఎలాగుంటుందో అలా వెలుగు ప్రకాశించడం, వాళ్ళు భయపడిపోయారు. 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, దానికిదే మీకు ఆనవాలు. రక్షకుడు పుట్టాడు దావీదు పట్టణంలో. దానికి ఆనవాలు ఏంటంటే, ఎలా గుర్తుపట్టాలి రక్షకుడిని? ఏ బ్యానర్స్ వేయలేదా? ఎక్కడంటే అక్కడ హోర్డింగ్స్ పెట్టలేదా? బోర్డులు పెట్టలేదా? అంతేనా? ఒక ఎమ్మెల్యే వచ్చినా, ఒక ఎంపీ వచ్చినా, ఒక సీఎం వస్తున్నా సరే, ఆయన వచ్చే నెల ముందు నుంచే రోడ్లన్నీ ఖాళీగా ఉండవు. ఒక జానడ స్థలం మిగలదు, ప్రతి చోట నింపి పడేస్తాను. నేను మీ చెన్నైలో ఎంటర్ కాగానే గోడలు ఏవి ఖాళీగా లేవు, ఏ గోడ ఇంచు కూడా ఖాళీ లేదు. అంత హంగామా చేస్తారు కదా. మరి లోకరక్షకుడి లోకానికి వచ్చినప్పుడు అలాంటివేమీ లేవా? గుర్తుపట్టలేరా? అలా వెళ్ళి గుర్తుపట్టలేరా? ఈయనే లోకరక్షకుడు గుర్తుపట్టలేరా? గుర్తుపట్టలేరు. కాబట్టి దానికి ఇదే మీకు ఆనవాలు. ఏంటి ఆనవాలు? ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉంటాడు, ఉయ్యాల్లో కాకుండా, తల్లి ఒడిలో కాకుండా తొట్టిలో పండుకొని ఉంటాడు. ఆయనే లోకరక్షకుడు. అది ఆనవాలు. ఇది పశువుల కాపరికి ఆనవాలు, గుర్తు. పశువుల కాపరులు గుర్తుపట్టేటట్టుగా వచ్చాడు ఆయన. మేధావులు గుర్తుపట్టేటట్టు రాయాలి ఆయన, రాజులు గుర్తుపట్టేటట్టు రాలే ఆయన. ఇంకెవరికి తెలియదు ఆయన లోకరక్షకుడు అని. ఒకే ఒక్క జనాంగం, వాళ్ళు పశువుల కాపరులు. వాళ్ళు కూడా టెంపుల్ షెపర్డ్స్. వాళ్ళు వచ్చారు. ఎందుకంటే వాళ్ళు ప్రతినిత్యం చేస్తున్న పని అది. ఏదైతే తొలిచూలు పుడుతుందో దానికి ఒక మార్కు వేసి దాన్ని పొత్తిగుడ్డల్లో చుట్టి దాన్ని కొద్ది రోజులు భద్రంగా కాపాడవలసిన బాధ్యత వాళ్ళదే. కాబట్టి వాళ్ళకి ఆనవాలిది. ఈ పుట్టిన ఆయన ఎవరు అంటే లోక పాపాలు మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లయ్యేనా. ఇది ఆనవాలు, ఇది గుర్తు. అంటే క్రీస్తు లోకానికి వచ్చింది బ్రతకడానికి కాదా, బలి కావడానికి వచ్చాడు. ఒక పొట్టేలు పిల్ల పుట్టింది అనుకోండి, బలంగా పుష్టిగా ఒక పొట్టేలు పిల్ల పుట్టింది అనుకోండి, పుట్టగానే ఎవరు ఏమనుకుంటావు? దాన్ని బాగా చదివించి సాఫ్ట్వేర్ చేయాలనుకుంటావా? ఒక పొట్టేలు పిల్ల పుట్టిందంటే దాని మీద ఎక్స్పెక్టేషన్ ఏంటి? అమ్మాయి 10,000 15,000 జేబులో పడినట్టే. ఎందుకని? ఏపుగా పెరుగుతుంది, కాసాయోడి దగ్గరికి వెళ్తుంది,
ఆడు 10,000 15,000 ఇస్తాడు అంతే. అంతకుమించిన ఎక్స్పెక్టేషన్ ఏమైనా ఉంటుందా? ఒక పొట్టేలు పిల్ల పుడుతుందంటే అది కషాయోడు అంగట్లోకి వెళ్ళడానికి దాని భవిష్యత్తు అది. అంతమించిన భవిష్యత్తు ఏముండదు, అంతమించిన ఎక్స్పెక్టేషన్ ఏముండదు మనకి. క్రీస్తు లోకానికి వచ్చింది బలి పశువుగా వచ్చాడు, బలి కావడానికి వచ్చాడు. సెలబ్రేట్ చేయాల్సింది పుట్టుకుని కాదు, సావునే. ఆయన సాక్రిఫిషియల్ డెత్ అంటారు దాన్ని. తనకు తానుగా వచ్చాడు ఈ లోకానికి బలి కావడానికి. ఎవరైనా బలవంతం చేశారా క్రీస్తునలా? క్రీస్తు ఎందుకని సత్రంలో స్థలం లేనటువంటి స్థితిలో పశువుల తొట్లో పడుకోవడానికి వచ్చాడంటే, నేను బలి కావడానికి వచ్చాను, అందరిలాగా ఉయ్యాల్లో పడుకొని ఈ లోకంలో జీవించడానికి వచ్చినోడిని కాదు. ఎందుకు వచ్చాను ఈ లోకానికంటే బలి కావడానికి వచ్చాను. అది గుర్తు. బలి పశువేనా? చెప్పండి, వెళ్ళి దేవాలయ పెద్దతో చెప్పండి. ఇక మీదటి నుంచి గొర్రెలు వెతకాల్సిన అక్కర్లేదు. ఇక మీదటి నుంచి గొర్రెలను రాత్రింబవులు కాపలా గాయాల్సిన అక్కర్లేదు. లేవి కాండం ఏదైతే ప్రశ్న లేవనెత్తిందో, ఇక మీదట ఈ జంతు బలులకి అంతం లేదా, ఎంతకాలం అర్పిస్తూ పోవాలన్నా అనేటువంటి ప్రశ్నకి సమాధానం దొరికింది. ఆ సమాధానం దావీదు పట్టణంలో దొరికింది. ఆ సమాధానం సత్రంలో రాతి తొట్టిలో దొరికింది. ఆయన లోక పాపాలను మోసుకుని పోవడానికి ఈ లోకంలో పుట్టాడు. మేము కనుగొన్నాం అసలైన గొర్రె పిల్లని. అసలు సిసలైన గొర్రె పిల్ల ఇదే. దాన్ని తర్వాత బాప్తిస్మ ఇచ్చి యోహాను చూపెడతాడు. యేసుప్రభు అలా ఒడ్డు మీద వెళ్తూ ఉంటే నీళ్ళలో నిలబడి, అదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. నేను మారు మనసు కోసం నీళ్ళలో బాప్తిస్మ ఇస్తున్నా, కానీ ఆయన పాపక్షమాపణ ఇచ్చేటువంటి వ్యక్తి, పరిశుద్ధాత్మలో బాప్తిస్మ ఇచ్చేటువంటిది ఆయనే. ఆయన్ను చూపించడానికే నేను వచ్చింది. ఆ రోజు పశువుల కాపరులు వచ్చి చూచారు, ఎస్ గొర్రెపిల్ల పుట్టింది. ఆ విషయాన్ని బాప్తిస్మ ఇచ్చే యోహాను ఈయనే ఆ గొర్రెపిల్లని ప్రపంచానికి పరిచయం చేశాడు. యేసు ప్రభు ఎలా పరిచయం అయ్యాడంటే ఆనాటి ప్రపంచానికి లోక పాపాల కోసం బలి కాబోతున్న బలి పశువుగా ప్రత్యక్షమయ్యాడు. ఈరోజు ఎలా పరిచయం అవుతున్నాడు? ఎలా ప్రకటిస్తున్నావు యేసు ప్రభుని ఈ లోకంలో? నాకు తెలిసి మా ఏపీ కంటే ఈ తమిళనాడులో ఎక్కువ భ్రష్టత్వం. ఈ కొబ్బరి నూనె బాటలు అమ్ముతారు ఇక్కడ, మీకు ప్రేయర్ ఆయిల్స్ అమ్ముతారా? అమ్మరా? డెవలప్ కావాలి ఇంకా, మీరు వెనకబడి ఉన్నారు. యేసు ప్రభుని ఎలా ఈ ప్రపంచాన్ని చూపించాలో అలా కాకుండా ఎలా చూపించకూడదో అలా చూపెడుతున్నాం. ఈ లోక సంబంధమైనటువంటి అవసరాలు తీర్చే వ్యక్తిగా ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైనలా మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉందు అంటాడు అపోస్తలుడైన పౌలు 15వ అధ్యాయం 19వ వచనం మొదటి కొరింథీ పత్రికలో. ఈ జీవితకాలం మట్టుకే యేసు ప్రభు వచ్చింది. ఈ జీవితం తరువాత దేవుని ఎదుట మనం నిలవబడి లెక్క ఒప్పగించాల్సినటువంటి సమయంలో మనల్ని మనం ధైర్యపరుచుకోవడానికి ఆయనే కారణం. నేను క్రీస్తు రక్తంలో కడగబడ్డాను, క్రీస్తు నా కోసం ప్రాణం పెట్టాడు అనే ధైర్యం కోసం క్రీస్తు లోకంలో పుడితే మనం ఎలా మార్చుకున్నాం? ఆయన్ని బాలయేసుగా మార్చుకున్నాం, ఇన్ఫాంట్ జీసస్గా మార్చుకున్నాం. ఆయన పుట్టుక చాలా సైలెంట్గా జరిగింది, చీకట్లో జరిగింది, ఎవరికి తెలియదు. కానీ ఆయన మరణం ప్రపంచానికి తెలియాలి. యేసుప్రభు అపోస్తులను పిలిచి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. సువార్త అంటే ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణ, సమాధి, పునరుద్ధానాలను గురించినటువంటి వార్త. మొదటి కొరింథీ పత్రిక 15:3 వచనం నుంచి రాయబడి ఉంటుంది. లేఖనాల ప్రకారం క్రీస్తు ఎలా మరణించాడో, ఎలా సమాధి చేయబడ్డాడో, ఎలా తిరిగి లేచాడో లేఖనాల ప్రకారం అనేది సువార్త. అంటే సర్వప్రపంచానికి తెలియవలసింది ఆయన మరణ, సమాధి, పునరుద్ధానాలు. ఈరోజు సర్వప్రపంచానికి తెలుస్తున్నది ఏంటి? యేసు ప్రభు గురించి. ఆయన పుట్టినప్పుడు కాదు ప్రపంచానికి సమాచారం వెళ్ళింది, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత వెళ్ళింది ప్రపంచానికి సువార్త. ఆయన పుట్టినప్పుడు ఎవ్వరికీ తెలియదు. గొర్రెల కాపరులకు ఎందుకు అంటే ఇక మీదట బలి అక్కర్లేదు, అసలైన బలి పశువు పుట్టింది, బలులన్నింటికి సమాప్తి బలి పశువు పుట్టింది అని చెప్పడానికి.
బెత్లెహేం అంతా తెలిసిందా యేసు ప్రభు పుట్టాడని? మనం పాటలు పాడుకుంటాం కదా, బెత్లెహేంలో సందడి, పశువుల పాకలో సందడి అని. పశువుల పాకలో ఏ సందడి లేదు, బెత్లెహేంలో అంతకు మించి లేదు. మనం వేదికలు కట్టి క్రిస్మస్ సందర్భంగా డ్యాన్సులు వేసుకునే దానికి రాసుకున్న పాటలు అవన్నీ. ఈ క్రిస్మస్ సీజన్లో పాటలు రిలీజ్ అవుతాయి. ఎలాగుంటాయి ఆ పాటలు వినగానే ఊపు వచ్చేస్తుంది మనకి, డ్యాన్స్ చేద్దామని. డ్యాన్స్ కోసమే రాసుకున్నారు, ప్రభు మహిమ కోసం కాదు, డ్యాన్సుల కోసమే. అసలు ఈ రికార్డింగ్ డ్యాన్సులకి యేసు ప్రభు పుట్టుకి ఏంటి సంబంధం? ఎందుకు ఆయన పశువుల తొట్టులో పరుండబెట్టబడ్డాడు అంటే, ఈయన బలి పశువు అని. ఎందుకు ఆ తొట్టిలో పరుండబెట్టారు అంటే, ఈయన జీవాహారం, పాపులు తినవలసిన జీవాహారం ఈయనే. ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలీలు 40 సంవత్సరాల పాటు ఆకాశం నుంచి పడినటువంటి దేవదూతల ఆహారాన్ని భుజించారు. చనిపోయారా వాళ్ళు? చనిపోయారు. మన్నాను తిన్నవాళ్ళు కూడా మరణించారు. అయితే ఈయన్ను తినేవాళ్ళు చనిపోరు. నా శరీరం నిజమైన భోజనమును, నా రక్తం నిజమైన పానమునై ఉన్నది. జీవాహారం, బ్రెడ్ ఆఫ్ లైఫ్. పశుప్రాయులు తినవలసిన జీవాహారం ఈయనే. పశువుల తొట్లు ఎందుకు పడుకున్నాడు? నన్ను తినేవాడు మరణించడు, నేను జీవాహారాన్ని అని చెప్పడానికి. క్రీస్తుకి సత్రంలో స్థలం లేదు. ఈ సందడి కోలాహలం మధ్య క్రీస్తు ఉండడు. ఈ సందడి కోలాహలం మధ్య క్రీస్తు ఉండడు. ఎందుకు క్రీస్తు పశువుల తొట్టులో పరుండబెట్టబడ్డాడు అంటే, ఎవరికైనా ఆయన అందుబాటులో ఉంటాడు. ఆయన వెతకాలనుకున్న ఎవడైనా అందుబాటులో లోపలికి రావచ్చు. కానీ సత్రంలో ఉంటే అందరు రాలేరు లోపలికి. ఒకవేళ సత్రంలో ఆయన మెయిన్ హౌస్లో పుట్టుంటే కనుక అందరికి ఎంట్రీ లేదు, గెస్ట్ హౌస్లో పుట్టిన ఎంట్రీ లేదు. ఆయన పశువుల తొట్టులో పుట్టాడు కాబట్టి, పశువుల తొట్టులో పరుండబెట్టబడ్డాడు కాబట్టి ఎవరైనా లోపలికి రావచ్చు. పేదవాళ్ళు కానీ ధనికులు కానీ ఎవరైనా లోపలికి రావచ్చు, ఆయన్ని చూడవచ్చు. కానీ ఆ రోజు ఎవరు చూడలే, ఆయన్ని ఎవరు నోచుకోలేరు. 11వ వచనం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానుభావం. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండట మీరు చూచెదరని వార్త చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, ఎప్పుడైతే ఆ మాట చెప్పారో వెంటనే పరలోక సైన్య సమూహం కనిపించిందట వాళ్ళకి. అంతవరకు ఒక్క దేవదూత కనిపిస్తే అప్పుడు పరలోక సైన్య సమూహం, కోటానుకోట్ల దేవదూతలు కనిపించారంట ఆ దర్శనంలో. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవునికి స్తోత్రం చేయుచుండెను. వెంటనే పరలోకంలో జరుగుతున్నటువంటి ఆరాధన, దేవుణ్ణి స్తుతించడం, మహింపరచడం, ఎవరో కోటానుకోట్ల దేవదూతలు ఆరాధించడం కనిపించిందంట ఆ గొర్రెల కాపరులకి. ఇంతవరకు పరలోకంలో దేవదూతల చేత ఆరాధనలు అందుకుంటున్న ఆయన మీ మధ్య శిశువుగా పుట్టాడు. ఇక మీ వంతు మీరు వెళ్ళి ఆరాధించండి. ఇక మీరు ఆరాధించవచ్చు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు యెషయాకి. ప్రత్యక్షమైతే ఆయన ముఖం ఎలాగుందో, ఆయన రూపం ఎలాగుందో చెప్పలేదు. కానీ ఆయన చొక్కాయి అంచు చుట్టూ శరాపులు, మహాదూతలు తిరగడం, ఫైరీ ఏంజల్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అగ్నిజ్వాలలాగా మండిపోతున్నటువంటి దూతలు తిరుగుతూ ఏమంటున్నారంట, సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతను గురించి గాన ప్రతిగానాలు చేస్తున్న శరాపులు కనిపించారు. ఆ పరిశుద్ధత గానాన్ని విన్నటువంటి యెషయా కేక వేశాడు. ఏమని? ఈయన కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు కేకలు వేశాడా? అయ్యో నేను నశించుతని, రాజును సైన్యములకు అధిపతి అయిన యెహోవాను నేను కన్నులారా చూచితిని.
నేను అపవిత్రమైన పెదవులు గల వాడిని, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడిని, నేను నశించుతానని కేకలు వేశాడు కదా. అంటే ఆరాధన చేయలేదా? వెంటనే చేయలేకపోయాడు. ఎందుకంటే ఆయన నామాన్ని ఉచ్చరించడానికి కూడా నా పెదవులు అర్హమైనవి కావు అని. అప్పుడు ఆ శరాపుల్లో ఒకడు ఒక నిప్పును తీసుకుని వచ్చి ఆయన పెదవులు తగిలించి, ఇది నీ పెదవులు తగిలింది కాబట్టి నీ పెదవులు పవిత్రములయ్యాయి, ఇప్పుడు ఆరాధించవచ్చు, ఇప్పుడు దేవుని పొగడవచ్చు, కీర్తించవచ్చు. యెషయా ఏ దేవుడిని అయితే చూచి ఆరాధించలేకపోయాడో ఆ దేవుడు ఇప్పుడు ఆ పరిశుద్ధ దూతల సభలో నుంచి, వారి సముఖంలో నుంచి తీయబడి భూలోకంలో పశువుల మధ్యలోకి వచ్చాడు. కోటాను కోట్ల దేవదూతల మధ్య ఆరాధన అందుకుంటున్న ఆయన ఎక్కడికి వచ్చాడు? పశువుల మధ్యకి వచ్చాడు, ఈగల మధ్యకి వచ్చాడు, దోమల మధ్యకి వచ్చాడు, దుర్గంధం మధ్యకి వచ్చాడు, చీకట్లోకి వచ్చాడు, బలహీనుడిగా వచ్చాడు, వసతులు లేనివాడుగా వచ్చాడు. ఇప్పుడు మీరు వెళ్ళి ఆరాధించండి. ఎలా ఆరాధించాలి? ఇది పరలోకంలో జరుగుతున్న ఆరాధన. ఇక మీదట మీరు ఆరాధించండి, ఎలా ఆరాధించండి. వెంటనే ఏమయ్యారు? వాళ్ళు డిసప్పేర్ అయిపోయారు. అలా గ్లిమ్స్ కనిపించింది, క్షణకాలం కనిపించింది, అయిపోగానే యథావిధిగా చీకటి అలుముకుంది. మరలా యథావిధిగా వాళ్ళ దీపాలు పట్టుకున్నారు, తారాడుకుంటూ వస్తున్నారు, ఎక్కడ 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 అని. అలా వచ్చారు. చూడండి 15 వచనం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండి ఒకంతో ఒకటి చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. ముగ్గురేనా? ఇంకెవరు లేరా? వీళ్ళు వెళ్ళేటప్పటికీ ఎవరున్నారంటే అక్కడ మరియా, యోసేపు, తొట్టిలో పండుకొని ఉన్న ఆ శిశువు యేసు ప్రభు. ఇంకెవరు లేరు. 4వ వ్యక్తి లేడా? 4వ వ్యక్తికి తెలిస్తే కదా వచ్చేది. ఆ సమాచారాన్ని మొట్టమొదట తెలియజేసింది గొర్రెల కాపురులకి. పరలోకమందున్న దేవుడు ఈ లోకంలోకి వచ్చాడని సమాచారం ఫస్ట్ గాస్పల్ ఎవరికి ప్రీచ్ చేయబడింది? గొర్రెల కాపరులకి. ఎవరు అడిగారు ఈ మధ్య ప్రశ్న? అదేంటి యేసు ప్రభుని తక్కువ జాతులు నమ్ముకుంటారు, తక్కువ కులస్తులు నమ్ముకుంటారు, ఏమీ లేని వాళ్ళు నమ్ముకుంటారు? ఎందుకంటే ఫస్ట్ గాస్పుల్ ప్రీచ్ చేయబడింది వాళ్ళకి కాబట్టి. అది వాళ్ళ రైట్, వాళ్ళ హక్కు. మిగతా వాళ్ళు చెప్తే రాలేరు. ఆ మెయిన్ హౌస్లో ఉన్నారే వాళ్ళు రాలేరు. పశువుల పాకులోకి వాళ్ళు సకల సౌకర్యాల మధ్య ఉంటారు. వాళ్ళు అక్కడ నిలవలేరు, ఆ వాసనలు భరించలేరు, ఆ అసౌకర్యాన్ని భరించలేరు, ఆ చీకటిని భరించలేరు. కాబట్టి అక్కడ రాలేరు వాళ్ళు. ఆ గెస్ట్ రూమ్లో ఉండే వాళ్ళు కూడా రాలేరు. ఎవరు రాగలరు అంటే నిత్యం పశువుల మధ్య ఉంటారు చూసావా, వాళ్ళు మాత్రమే వచ్చి పశువుల తొట్లో పండుకొని ఉన్న క్రీస్తుని చూడగలరు, అక్కడ నిలవబడగలరు. అందరు రాలేరు అక్కడికి. కడుపు నిండిన వాడికి క్రీస్తు త్వరగా అర్థం కాడు, అన్నీ ఉన్నవాడికి క్రీస్తు త్వరగా అర్థం కాడు. యేసు ప్రభుని అన్నీ ఉన్న వాళ్ళు త్వరగా అర్థం చేసుకోలేరు, ఆయన అర్థం కాడు కూడా. సుఖాల మధ్యలో బ్రతుకుతున్న వాళ్ళకి క్రీస్తు అర్థం కాడు. అందుకని యేసు ప్రభుని నమ్ముకునేది ఎవర్రా అంటే ఏమీ లేని వాళ్ళు నమ్ముకుంటారు, అన్నీ పోగొట్టుకున్న వాళ్ళు నమ్ముకుంటారు, ఏ సౌకర్యాలు లేని వాళ్ళే యేసు ప్రభుని నమ్ముకుంటారు. ఎక్కువ శాతం వాళ్ళే ఉంటారు చర్చిలో, 95% వాళ్ళే ఉంటారు. మిగతా 5% జస్ట్ డ్రామాలు వేస్తుంటారు అంతే, నమ్ముకున్నామని. మెల్లో ఒక బంగారు సిలువ వేసుకొని జస్ట్ డ్రామా షో చేస్తూ ఉంటారు తప్ప వాళ్ళు నిజంగా నమ్మలేరు, అర్థం కాడు ఆయన వాళ్ళకి. అదేంటి సత్రంలో ఉన్న వాళ్ళు క్రీస్తుని చూడడానికి రాలేదా? మొత్తం ముగ్గురే ఉన్నారు అక్కడ సీన్లో. క్రీస్తు పుట్టాడని సత్రంలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ గాస్పల్ వెళ్ళలేదు. వాళ్ళు అంటున్నారు చూడండి 15 వచనం, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఈ మొక్క చెప్పడానికి పశువుల తొట్లో ఒక ఆయన పడుకొని ఉన్నాడు, ఆయన లోకరక్షకుడు అని చెప్పడానికి ఫస్ట్ ఎవరు వచ్చారంట? ఫస్ట్ స్వార్ చెప్పింది ఎవరు? అదే ఫస్ట్ మత ప్రచారం చేసింది ఎవరు?
ఫస్ట్ మత ప్రచారం చేసింది ఎవరు? ఎంత మూర్ఖులు కదా ఈరోజు ప్రపంచంలో ఉన్నది. ఎవడైనా క్రీస్తుని గురించి ప్రకటిస్తుంటే దాన్ని మత ప్రచారం అంటున్నాడంటే వాడికి మించిన మూర్ఖులు లేడి ప్రపంచంలో. అలా వస్తూ ఉంటే రోడ్డు మీద అటువైపు ఇటువైపు గోడలకి పెద్ద పెద్ద బిల్డింగులకి సిగరెట్ ఆడించున్నారు. ఆ సిగరెట్ అంత అవసరమా చెన్నైకి? సిగరెట్లు, పానుపరాకులు, మందు అంత అవసరమా ఇప్పుడు? అంత పెద్ద బోర్డు అవసరమా సారాయికి? ఇలా సారాయిని ఇంతగా ప్రకటించుకుంటున్న ఈ ప్రపంచంలో క్రీస్తుని గురించి ప్రకటిస్తుంటే దీన్ని మత ప్రచారం అంటున్నారంటే వాడికి మించిన మూర్ఖుడు ఉంటాడా? ఇది మత ప్రచారం కాదు, ఇది సర్వలోక రక్షకుని జననం. అందరికీ అందది వార్త, అందరికీ చేరది వార్త. మొట్టమొదట ఆయన గురించి చెప్పింది ఎవర్రా అంటే దేవదూతలు, పాస్టర్లు కాదు. ఆ దూతలు తమ ఎత్తు నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చారంటే వాళ్ళు చెప్పడానికి పరలోకం నుంచి వచ్చారు. ఎందుకని? ఇది పరలోకం నుంచి వచ్చిన ప్రోడక్ట్ కాబట్టి. ఈ ప్రోడక్ట్ పరలోకం నుంచి వచ్చింది. ఇది భూ సంబంధమైన పుట్టుక కాదు, భూ సంబంధమైన వ్యక్తి కాదు. ఈయన భూ సంబంధంగా పుట్టాడు, మనలాంటి రక్తమాంసాలు ధరించుకున్నాడు, మన మధ్య పుట్టాడు. కానీ ఈయన ఈ లోక సంబంధి కాదు, ఈయన పరలోక సంబంధి. ఈయన గూర్చి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేది పరలోకంలో ఉన్న వ్యక్తులే. పరలోకంలో ఈయన ఆరాధిస్తున్న వాళ్ళే ఈయన గురించి చెప్పగలరు. భూలోకం నుంచి ప్రారంభమైంది కాదు సువార్త అంటే, పరలోకం నుంచి భూమి మీదకి వచ్చింది. ఇది క్రీస్తు లోకానికి వచ్చాడు, వెంటనే సువార్త వచ్చింది. మీరు వెళ్ళండి, చూడండి, ఆయన కనుగొనండి, వెళ్ళి దేవాలయంలో ప్రకటన చేయండి, దేవాలయాలకు ప్రకటన చేయండి. తమిళనాడు ఏమంటారు? ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ అంటారా? ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ చెప్పండి. ప్రతి టెంపుల్కి వెళ్ళాలి సమాచారం. ఇక మీదట బలి అక్కర్లేదు. ఇక మీదట మనం వెతకాల్సింది దేవాలయంలో కాదు, ఆయన పశువుల తొట్లో పండుకొని ఉన్నాడు. ఇప్పటికీ దేవాలయాలను వెతుకుతుంది ప్రపంచం. ఇప్పటికీ దేవుణ్ణి దేవాలయాల్లో వెతుకుతుంది ప్రపంచం. వెళ్ళండి, గ్రీకు సామ్రాజ్యానికి వెళ్ళండి, రోమన్ ఎంపైర్కి వెళ్ళండి, ప్రపంచంలో ఉన్న ప్రతి దేవాలయానికి తిరగండి. గ్రీకులు ప్రపంచానికి ఒక మాట చెప్పారు. గ్రీకు దేవాలయం మీద ఒక మాట ఉంటుందంట, నో థై సెల్ఫ్ అని. నో థై సెల్ఫ్ అంటే నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. నా గురించి తెలుసుకోవడానికి ఏముంది? అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు ఎక్కడైనా స్వస్థత ఉందా? నాకు బాడీలే, మీకుందా ఏమైనా? నేను నీతివంతుణ్ణి, నేను మంచోడిని అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏముంది తెలుసుకోవడానికి? హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు? నా గురించి నేను తెలుసుకుంటే తెలిసేది ఏంటి? పాపం అని. అవును, నేను పాపినని తెలుసుకున్నాను, ప్రాయశ్చిత్తం ఎక్కడ? నో థై సెల్ఫ్ కాదు, క్రీస్తుని గురించి తెలుసుకోవాలి. దేవాలయం మీద రాయాల్సింది మన గురించి మనం తెలుసుకోవడం కాదు, క్రీస్తుని గురించి తెలుసుకోండి. ఇదిగో దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆ టెంపుల్ షెపర్డ్స్కి దేవదూతలు ఏం చెప్తున్నారంటే, వెళ్ళి ఆ దేవాలయంలో వాళ్ళకి చెప్పండి, ఇక మీదట దేవాలయాలతో పని లేదు, ఇక మీదట దేవుని వెతకాల్సిన దేవాలయంలో కాదు, దేవుడికి మానవుడికి మధ్య సమాధానాన్ని ఏర్పాటు చేయాల్సిన దేవాలయాల్లో కాదు. అక్కడ రాయబడింది చూడండి, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. ఏంటా సమాధానం? సమాధానం అంటే ఏంటి ఇంతకీ? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు 5వ అధ్యాయంలో అద్భుతమైన మాట రాస్తాడు. 5వ అధ్యాయము 21 నుంచి నేను చదివి వినిపిస్తాను చూడండి. 20 నుంచి,
కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. దేవుని పక్షంగా ఏమని వేడుకుంటున్నారంట? దేవునితో సమాధానపడండి. ఎలా సమాధానపడాలి? ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి ఎగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాప శరీరాకారంతో ఎందుకు పంపించడం అంటే, మనం చేసిన పాపానికి ఆయన శరీరమందు శిక్ష విధించుట ద్వారా ఆయన నీతి మనకు, మన పాపం ఆయనకు ట్రాన్స్ఫర్ కావడానికి. ఇది దేవుడు ప్రపంచంతో చేసిన నిబంధన, సమాధాన నిబంధన. ఇది సువార్త ప్రకటిస్తున్నామంటే సమాధాన పడండి దేవునితో. ఒకవేళ క్రీస్తుని అంగీకరించకపోతే దేవుని ఉగ్రతకు లోనై ఉంటారు. క్రీస్తుని అంగీకరిస్తే దేవునితో సమాధాన పడతారనే సమాధాన సువార్తని పంపించాడంట. అది భూమి మీద మనుషులకి సమాధానం. సువార్త మొట్టమొదట ప్రకటించింది ఎవరు అంటే దేవదూతలు. ఈరోజు నీవు నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి ప్రకటిస్తున్నాము అంటే, ఆ రోజు దేవదూతలు అందించిన ఆ బేటన్ అంటే తెలుసా మీకు? రిలే రన్నింగ్ రేస్ ఉంటుంది చూసారా మీరు? ఫస్ట్ ఒక రన్నర్ ఉంటాడు, అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ బేటన్ని ఇంకొకటికి అందిస్తాడు. వాడు పట్టుకొని వెళ్ళి ఇంకొకటికి అందిస్తాడు, ఇంకొకటికి. ఇలా మొట్టమొదటి బేటన్ని పరలోకం నుంచి తీసుకొని వచ్చిన ఆ కర్రని, ఆ సువార్త అనే కర్రని దేవదూతలు పట్టుకొచ్చారు. ఎవరికి ఇచ్చారు? వాళ్ళు గొర్రెల కాపురులకు ఇచ్చారు. గొర్రెల కాపురులు ఎవరికి ఇచ్చారు? ఆ బెత్లెహేం ప్రజలకు ఇచ్చారు. అలా ప్రారంభమైన ఈ రిలే రన్నింగ్ రేస్ అన్నది, ఈ సువార్త అన్నది ఇప్పుడు నాకు అందింది, నా చేతిలో ఉంది, నేను మీకు ఇస్తున్నా. మీరు ఎవరికి ఇస్తారు? ఇది చిన్న వార్త కాదు. ఇది మనుషుల మధ్య పుట్టిన వార్త కాదు. ఇది మనుషులు ఊహించి వ్రాసిన వార్త కాదు. ఇదేదో పుక్కిటి పురాణం, కట్టుకథ కాదు. ఇది చారిత్రాత్మకంగా జరిగిన సంఘటన. ఇది ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. క్రీస్తు ఎలా వచ్చాడు ఈ లోకానికి? సశరీరుడుగా, నిజంగా శరీరంలో వచ్చాడు ఆయన. అందుకే పొత్తిగుడ్డలో చుట్టబడ్డాడు ఆయన. బాడీ టెంపరేచర్ లాస్ కాకుండా చూసుకుంది మరియా. ఆయన బ్యాక్ సపోర్ట్ కోసం చుట్టబడింది. ఆయన నిద్ర పట్టడానికి చుట్టబడ్డాడు. సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు దేవుడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు, ఆకాశ మహాకాశాలని ఒక్క మాటతో కలుగు చేసిన దేవుడు అంత పసికందుగా ఈ లోకానికి వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. ఈరోజు ప్రపంచంలో ఉన్న మతాలు కానీ, ప్రపంచంలో ఉన్న ధర్మాలు కానీ, నైతిక సూత్రాలు కానీ, మేధావులు, ఆధ్యాత్మికవేత్తలంతా ఆ దేవుని ఊహించారు. ఇలా ఉంటాడేమో ఊహించారు కదా. ఇలా ఉంటాడేమో ఊహించారు కదా. కానీ ఆయన ఎలాగుంటాడో తెలిసింది బైబిల్లో, లేఖనాల్లో నుంచి ప్రపంచానికి తెలియాలి. ఇంకెవరు తెలియదు ఈ సువార్త. ఇప్పటికీ ప్రపంచం ఊహిస్తూనే ఉంది ఇలా ఉంటాడేమో దేవుడు అని. దేవుడు ఎలాగుంటాడంటే, క్రీస్తును చూస్తే సరిపోతుంది. మాకు తండ్రిని చూపించు, మాకంతే చాలు అన్నారు శిష్యులు. చిట్ట చివరి కోరిక ఏంటి? మాకు తండ్రిని కనపరచు, మాకంతే చాలు. యేసు ప్రభువు అన్నాడు, నేను ఇంతకాలం మీతోనే ఉన్నాను, ఇంకా తండ్రిని చూపించని ఎలా అడుగుతున్నారు? నన్ను చూచినవాడు తండ్రిని చూచాడు. ఏంటి? ఆకాశ మహాకాశాలు పట్టజాలన్న దేవుడు పొత్తిగుడ్డల మధ్యలో పట్టేంతగా వచ్చాడు ఈ లోకానికి. అవతారం అంటారు దీన్ని. పైనుంచి వచ్చాడు ఆయన మన మధ్యకి. ఎందుకు వచ్చాడు? కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయడానికి ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడాయను.
మనలాంటి రక్త మాంసంలో ధరిస్తేనే ఆయనకు మరణం వస్తుంది. ఆయనకు మరణం వస్తేనే మరణంలో ప్రవేశించి మరణాన్ని గెలవగలడు. అలా ఏదేని తోటి నుంచి ప్రారంభమైన మరణానికి విముక్తి లభిస్తుంది. మరణ భయానికి, మరణ దాస్యానికి విముక్తి లభిస్తుంది. మరణం లేని దేవుడు మరణంలోకి వచ్చాడు. బలవంతుడైన దేవుడు బలహీనుడిగా వచ్చాడు. భూమి ఆకాశాలు పట్టజాలని దేవుడు పొత్తిగుడ్డల్లో పట్టేంతగా మారిపోయాడు. కోటాను కోట్ల దేవదూతల మధ్య ఆరాధనలు అందుకుంటున్న దేవుడు పశువుల తొట్టులోకి వచ్చాడు, పశువుల మధ్యలోకి వచ్చాడు, ఈగలు దోమలు దుర్గంధం మధ్యలోకి వచ్చాడు, చీకట్లోకి వచ్చాడు. ఆ పశువుల తొట్టులో నుంచి ప్రపంచానికి ఉదయించాడు నీతి సూర్యుడు. రాతి తొట్టులోంచి నీతి సూర్యుడు ప్రపంచానికి ఉదయించాడు. ఈయనే నీతి సూర్యుడు అని చెప్పాల్సింది మనం. మలాకి ప్రవచించాడు, తన యందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడని. ఆ నీతి సూర్యుడు ఈయనే అని చెప్పడం సువార్త, అది మన బాధ్యత. దేవదూతలు ప్రకటించారు, ఇదిగో ఈయనే పరలోక అధిపతి అని మనకిచ్చారు, మీరు ప్రకటించండి అని. ఎలా వచ్చాడు ఆ లోకరక్షకుడు ఈ లోకానికంటే? బలి పశువుగా పరిచయం. ఆయన పుట్టుకు నుంచి ఆయన మరణం ప్రకటించబడింది. ప్రతి డీటెయిల్, ప్రతి చిన్న విషయాన్ని ఆయనకై ఆయన నిర్ణయించుకొని వచ్చినటువంటి డీటెయిల్ అది. యాదృచ్ఛికంగా ఏది జరగలే, ప్రతీదీ ఆయన నిర్ణయించే ప్రకారమే జరిగింది. ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని అనుసరించే జరిగింది ప్రతీదీ. ఒకవేళ మన హృదయం పశువుల పాక లాంటి దుర్గంధంతో నిండినా పర్లేదు, ఆయన మన హృదయంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభువా నా హృదయం దుర్గంధంతో నిండిపోయింది, పర్లేదు, ఆయన అర్థం చేసుకోగలడు. ఎందుకంటే ఆయన ఆ దుర్గంధం మధ్యే పండుకున్నాడు కాబట్టి. ప్రభువా నా హృదయం నిండా ఈగలు దోమలు లాంటి అసహ్యమైన పరిస్థితులు ఉన్నాయి, పర్లేదు, నేను నీ హృదయంలో నివాసం చేయగలుగుతాను అంటాడు ఆయన. ప్రభువా నా హృదయం అంధకారం చీకటి, పర్లేదు, నేను అక్కడి నుంచే ఉదయిస్తాను. ప్రభువా నేను బలహీనుడిని, పర్లేదు, నీ బలహీనతను అర్థం చేసుకోగలను. ప్రభువా నాకు వసతులు లేవు, పర్లేదు, నేను ఉండగలను. ప్రభువైన యేసుక్రీస్తు మొట్టమొదటి ప్రకటించబడింది గొర్రెల కాపరులకి. ఈ లోక విషయంలో ఎవరైతే తృణీకరించబడిన వారు ఉంటారో, బలహీనులు ఉంటారో, ఎవరైతే ఈ లోకం చేత వెలివేయబడిన వాళ్ళు ఉంటారో, వాళ్ళకు ప్రభువైన యేసుక్రీస్తు మొట్టమొదటి పరిచయం అవుతాడు. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. నువ్వు ఎవరిమైనా సరే, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, నీ హృదయంలో ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నా సరే, క్రీస్తును ఆహ్వానించు. ఆయన నీ హృదయంలో రావడానికి సిద్ధంగా ఉన్నాడు. క్రీస్తు అలాంటి పరిస్థితుల మధ్య ఎందుకు పుట్టాడు అంటే, అంతకంటే దారుణమైన పరిస్థితులు నీ హృదయంలో, నీ జీవితంలో ఉన్నా సరే, నేను అక్కడికి రాగలను, అక్కడ హాయిగా పండుకోగలను, అక్కడి నుంచి ఉదయించగలను, ఆ చీకటిని వెలుగ్గా చేయగలను అని చెప్పడానికి. ఈ సువార్త నీ చెవిలో నా చెవిలో పడిందంటే మన జీవితం ధన్యమైంది. ఆదికాండం నుంచి మలాకి వరకు ఎందరు ప్రవక్తలు ప్రవచించారో ఆ ప్రవచన సారం మన హృదయంలో ఉద్భవించింది ప్రభువైన యేసుక్రీస్తు సువార్త రూపేణ అంటే ఎంత ధన్యకరమైన జీవితాలు మనవి. ఇది మత ప్రచారం కాదు, ఇది ప్రవక్తల ప్రవచన సారం. ప్రభువైన యేసుక్రీస్తు వారు అనాదిగా దాచిపెట్టబడిన రక్షణ మర్మం ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పటికీ ప్రపంచం దేవాలయాల్లో దేవుని వెతుకుతూ నిరుత్సాహపడుతుంది. మనమే ప్రకటించాలి, వెతకొద్దు, ఆయన దేవాలయంలో లేడు, ఆయన సిలువ మీద వేలాడుతున్నాడు మన పాపాలను బట్టి. ఆ సిలువ దేవునికి మనకు మధ్య సమాధాన నిబంధన. యేసుప్రభు పుట్టినప్పుడు పశువుల పాకలో చోటైనా దొరికింది. ఆయన చనిపోయినప్పుడు భూమి మీద చోట్లేదు, ఆకాశంలో చోట్లేదు, భూమికి ఆకాశానికి మధ్య వేలాడాల్సి వచ్చింది. కారణం మానవ జాతిని దేవుణ్ణి కలపడానికి, సమాధానపరచడానికి. బ్రిడ్జ్, దేవుడికి మనుషులకు మధ్య బ్రిడ్జ్ లాగా వ్యవహరించాడు ఆయన సెలవు మీద ప్రాణం పెట్టడం ద్వారా. మనం సెలబ్రేట్ చేయాల్సింది ఆయన పుట్టుకుని కాదు,
ఆయన చావునే. ఆయన పుట్టుకలో నుంచి ఆయన చావే ప్రతి అంగుళంలో లిఖించబడింది. నేను ఈరోజు దేవుల్లో అతిశయపడుతున్నామంటే ఒకే ఒక కారణం, ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కోసం శరీరంలో ప్రాణం పెట్టాడు. నా కోసం నాలాంటి శరీరం ధరించి ఈ లోకానికి వచ్చాడు. నా పాపాన్ని ఆయన శరీరమందు మోసాడు. ఆయన నా నీతి, నా పాపం ఆయనకు ఆరోపించబడింది, ఆయన నీతి నాకు ఆరోపించబడింది అనేటువంటి అతిశయాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి.